ఆర్ యు రెడీ? ఈ వేళ మన ప్రసంగం అంశం, యేసయ్య నాకు శ్రేష్టమైన ఉద్యోగమును అనుగ్రహించు దేవా. మన ప్రసంగాంశం, యేసయ్య నాకు శ్రేష్టమైన ఉద్యోగమును అనుగ్రహించు దేవా. నాతో పాటు చెప్పండి మన ప్రసంగాంశం, యేసయ్య నాకు శ్రేష్టమైన ఉద్యోగమును అనుగ్రహించు దేవా. నీకు ఆల్రెడీ ఉద్యోగం ఉంటే, నీ తమ్ముడికో నీ చెల్లికో నీ అన్నకో ఆల్రెడీ నీకు ఉద్యోగం ఉంటే, నీ పిల్లలకో నీ బంధువులకో నువ్వు ఎవరి కొరకు అయితే ప్రార్థన చేస్తున్నావో ఆ ఉద్దేశంతో దేవుని అడగాలి. మన ప్రసంగాంశం, యేసయ్య నాకు శ్రేష్టకరమైన ఉద్యోగమును అనుగ్రహించు దేవా. ఆదికాండం 2:15 మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. ద బుక్ ఆఫ్ జెనసిస్ 2nd chapter 15th verse. నాతో పాటు చెప్పండి దయచేసి. ద లార్డ్ గాడ్ టుక్ ద మ్యాన్ అండ్ పుట్ హిమ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ టు వర్క్ ఇట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దేవాది దేవుడు ఏదెను తోటలో ఆదాముని ఏర్పాటు చేసి, నువ్వు తిను, తిరుగు, నిద్రపో అని వదిలేయలే. ఏం చేశాడు తెలుసా? ఆ ఏదెను తోటలో మొట్టమొదటిగా ఉద్యోగాన్ని ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఆదాముకి ఇచ్చాడు. ఏదెను తోటలో ఆ ఉద్యోగం, ఏ ఉద్యోగం? గార్డెనర్ ఉద్యోగం, తోటమాలి ఉద్యోగం ఇచ్చి, నువ్వు ఈ ఏదెను తోటకే నువ్వు తోటమాలిగా ఉండాలి, గార్డెనర్గా ఉండాలి, సేద్యపరచాలి. మళ్ళా ఏం చేయాలి? దీన్ని కావలి కాయాలి, సేద్యపరచాలి. అంటే ఈ ఏదెను తోటను నువ్వేం చేయాలంటే, పొలం దున్నాలి, విత్తనాలు విత్తాలి, అక్కర్లేని కొమ్మలు నరికేయాలి, ఆ కొమ్మ ఈ కొమ్మ తీసుకొని అంటుకట్టాలి, కలుపు మొక్కలు తీసేయాలి. 4 నదులు ఈ తోటలో ప్రవహించేటట్టు చేశాడు. ఆ నదుల్లో ఉన్న నీళ్లు ప్రతి చెట్టుకు వచ్చేటట్టు చేయాలి. దీన్ని కావలి కాయాలి. ఈ ఉద్యోగాన్ని నేను నీకు ఇస్తున్నా, బాగా ఉద్యోగం చేయాలి నువ్వు. మన మాటలో చెప్పాలంటే, ఆదాము అసలు ఉద్యోగం చెయ్యక్కర్లా. అతను కూర్చొని తన యొక్క 1000 తరాల దాకా కూర్చొని తినచ్చు. అంత సంపద, అంత ఐశ్వర్యం, అంత కలిమి అన్నీ ఉన్నాయి. కానీ నా దేవుడు ఏమన్నాడు తెలుసా? కూర్చొని తినకూడదు నాన్న. ఏం చేయాలి? కష్టపడాలి. నీ చేతులు పని చేయాలి, నీ బుర్ర పని చేయాలి, నీ కాళ్ళు పని చేయాలి, నీ అవయవాలన్నీ పని చేయాలి. నువ్వేం చేయాలి? కష్టపడాలి. కష్టపడి నీకు ఉద్యోగం ఇస్తున్నా. ఈ రోజున సర్వశక్తి గల దేవుడు నీకు నాకు చెప్పేది, తమ్ముడు చెల్లి, నీకు ఈ రోజున మీ అమ్మ నాన్న, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న, మీ తాత అమ్మమ్మ, మీ తాతగారు నాయనమ్మ గారు ఎంతో సంపాదించుండొచ్చు. నువ్వు కూర్చొని 100 తరాల దాకా తినచ్చు. అంత ఐశ్వర్యం నీకుందేమో, అంత సంపద నీకుందేమో, అన్ని భవనాలు నీకున్నాయేమో, అన్ని పొలాలు నీకున్నాయేమో, అంత బ్యాంక్ డిపాజిట్ నీకుందేమో. దేవుడు మనకు నేర్పించే సత్యం, నువ్వు కష్టపడాలి, నువ్వు శ్రమించాలి, నువ్వు ఏమైతే చేయగలవో అది చెయ్యాలి. నీ చేతులతో నువ్వు డబ్బు సంపాదించాలి, నీ చేతులతో నువ్వు ఒక అభివృద్ధి చూడాలి. నా దేవుడు అంతతో ఆపల, ఇంకా కఠినమైన ఒక మాట చెప్పాడు. ఏ మాట తెలుసా? ఊరికే తిని, ఊరికే తిరిగి, ఊరికే నిద్రపోయి అలాంటి వాళ్ళతో ఏం చెప్పాడు తెలుసా? ఏ ఉద్యోగం చేయకుండా ఇంటిలో కూర్చున్న వారితో దేవుడు అనేది ఏంటి తెలుసా? 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం 12వ వాక్యం. నాతో పాటు చెప్పండి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చెయ్య నొల్లని ఎడల వాడు భోజనము
చెయ్యకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పనియు చెయ్యక పరుల జోలికి పోవుచు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చెయ్యుచు తిరిగి నిద్రపోయిన ప్రాణం కదా, చేతులు పని చెయ్యనివ్వవు. నడువు నొప్పిగా ఉంటుంది, కాళ్ళు నొప్పిగా ఉంటుంది, ఒకేసారి పనికి వెళ్ళరు. కనీసం వారానికి వెళ్ళకపోయినా వారానికి ఒక్కసో రోజన్న వెళ్ళు, నెమ్మదిగా ఆరంభించు. 1 సంవత్సరం తర్వాత ప్రతిరోజు నువ్వు పనికి వెళ్తావు. అట్టివారు చెప్పండి, అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాను. వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాను. నా దేవుని ఆశ నేను ఉద్యోగం చేయాలి, నేను కష్టపడాలి. కొంతమంది తింటారు, తిరుగుతారు, నిద్రపోతారు, అదే వాళ్ళ ఉద్యోగం. అటువంటి వాళ్ళకి దేవుడు వార్నింగ్ ఇచ్చేది, ఈ రోజు నుండి నువ్వు అది చేయడానికి వీల్లేదు, నీ చేతులతో నువ్వు కష్టపడాలి. కొంతమంది కష్టపడతారు, బాగా చదువుతారు, గొప్ప గొప్ప సర్టిఫికెట్లు ఉంటాయి, ఎన్నెన్నో మంచి మార్కులు ఉంటాయి. ఆ ఆఫీస్కి వెళ్తారు, రెజ్యూమ్తో ఉద్యోగం దొరకదు. ఆ ఆఫీస్కి వెళ్తారు, ఉద్యోగం దొరకదు. ఇంకొక చోటకి వెళ్తారు, ఉద్యోగం దొరకదు. అటువంటి వాళ్ళు డిప్రెషన్ గుండా వెళ్తారు, అటువంటి వాళ్ళు ఒంటరితనం గుండా వెళ్తారు, అటువంటి వాళ్ళు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తారు. అటువంటి వాళ్ళతో దేవుడు చెప్పేది మత్తయి సువార్త 6:26 ఆకాశ పక్షులను విచారించి చూడండి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసలేదు, కొట్టు లేదు, అయినను నేను వాటిని పోషిస్తున్నా. మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? ఒక మాట మీరు గమనించండి, నిన్ను పోషించే బాధ్యత నా దేవునిది, మీ నాన్నకి మించి నా దేవునిది. నీకు వస్త్రాలు ఇచ్చే బాధ్యత నా దేవునిది, మంచి ఇంట్లో ఉంచే బాధ్యత నా దేవునిది. ఇంత కష్టపడి చదివి, ఇన్ని సర్టిఫికెట్లు నీ దగ్గర ఉండి, ఇన్ని మార్కులు సంపాదించుకొని ఉద్యోగం లేని నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు. నిన్ను ఎలా పోషిస్తాడో నా దేవుడు అనేది ఒక్కసారి పక్షులను అడిగి చూడు. నేను నిన్ను పోషిస్తా, నేను నిన్ను నడిపిస్తా, నేను ఎలా మలుపు తిప్పుతానో నీకే తెలవదు. దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావంటే ప్రభుత్వ ఉద్యోగాలు రావు. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళతో కూడా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావంటే ప్రభుత్వ ఉద్యోగాలు రావు. కొంతమందికి ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి, కొంతమందికి నీ డిపార్ట్మెంట్, నాకు ఈ డిపార్ట్మెంటే కావాలంటే ఆ డిపార్ట్మెంట్లో రావు. కొంతమందికి టెలిఫోన్ డిపార్ట్మెంట్ వస్తుంది, కొంతమంది మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో వస్తుంది, కొంతమంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వస్తుంది, కొంతమందికి రైల్వే డిపార్ట్మెంట్లో వస్తుంది, కొంతమందికి వాళ్ళ రాష్ట్రంలో వస్తుంది, కొంతమందికి వేరే రాష్ట్రంలో వస్తుంది, కొంతమందికి వాళ్ళ దేశంలోనే వస్తుంది, స్వదేశంలోనే వస్తుంది, కొంతమందికి విదేశాల్లో వస్తుంది, కొంతమందికి వేరే పట్టణాల్లో వస్తాయి, కొంతమందికి వారున్న పట్టణాల్లో వస్తాయి, కొంతమందికి ఇంటి ఎదురే ఉద్యోగం వస్తుంది, కొంతమందికి ఎక్కడో వస్తుంది. కానీ నా దేవుడు అనేది వ్యత్యాసమైన పద్ధతుల్లో నీకు ఉద్యోగం ఇస్తా, నేను నీకు పోషణ మార్గం నీకు ఏర్పాటు చేస్తా. ఒక మాట మీరు గమనించండి, అందరూ నువ్వు ఏ కోర్స్ అయితే చదివావో, BA చదివావు అనుకో, దానికి సంబంధించిన ఉద్యోగం రావాలని లేదు. సర్వే ప్రకారం నువ్వు ఏ కోర్సు అయితే నేర్చుకున్నావో అదే కోర్సు ఉద్యోగం వచ్చిన వాళ్ళు 100కి 40% కూడా లేరంట. మిగతా 60% వాళ్ళు చదివిన కోర్సు ఒకటే, వాళ్ళు చేసే ఉద్యోగం ఒకటే. నా దేవుడు అనేది అది నేను వృధా చెయ్యను, నువ్వు చేసిన చదువు వృధా చేయను. నువ్వు ఎక్కడికైతే నేను పంపిస్తున్నాను, నేను ఏ వ్యాపారం అయితే చేపిస్తున్నానో, ఏ ఉద్యోగం అయితే చేపిస్తున్నానో, ఆ చదువు ఉపయోగపడేటట్టు నేను చేస్తాను, ఆ సామర్థ్యం ఉపయోగపడి నేను చేస్తా, దానికి నేను అనుకూలంగానే నేను తిప్పుతా. ఒక రోజున ఒక స్వీట్ షాప్కి వెళ్ళాం. స్వీట్ షాప్కి వెళ్తే ఓనర్ గారితో మాట్లాడాను.
దేంకృపల్ల ఓనర్ గారితో మాట్లాడగానే ఆ ఓనర్ గారితో అన్నాను, మీ స్వీట్స్ చాలా బాగుంటాయి సార్, 2 మీ అరేంజ్మెంట్ చాలా బాగుంది, మీ సేల్స్ మెన్స్ ఉన్నారు చూసారా అమ్మాయిలు అబ్బాయిలు చాలా బాగా అద్భుతంగా పనిచేస్తున్నారంటే వెంటనే ఆయన ఒక మాట అన్నాడు, సార్ నేను ఇంజనీరింగ్ విద్యార్థిని సార్, నాకు ఈ స్వీట్ షాప్తో నాకు ఏ సంబంధం లేదు, ఎందుకు దిగానో నాకే అర్థం కాల, ఈ స్వీట్ షాప్లోనికి దిగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నేను ఇంజనీరింగ్ చేస్తే మరీ కష్టపడితే ఒక 25,000 వచ్చేది, మరీ కష్టపడితే 70,000 వచ్చేది, ఇంకా ఎక్కువ కష్టపడితే 1,00,000, దానికి మించి నా దగ్గర వచ్చేది కాదు. కానీ దేవుని కృప వలన ఈ రోజున ప్రతిరోజు కొన్ని లక్షలు సంపాదించడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. ఒకరోజు ఒక హోటల్కి వెళ్ళాం. హోటల్కి వెళ్ళగానే ఆ మేనేజర్ గారు మన టీవీ ప్రోగ్రాం చూస్తారు. మీ టీవీ ప్రోగ్రాం చూస్తున్నాం పాస్టర్ గారు అన్నారు. చాలా థ్యాంక్స్ అండి యేసయ్య కృప అనగానే అన్నాను, మీ ఓనర్ గారు ఎవరో కానీ చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తుంటారు, అంత రుచికరంగా ఉంటాయి ఆహారాలు, ఎప్పుడు వెళ్ళినా సరే ఎక్కడుండే మేము ఆహారం తిని వెళ్తాము అనగానే ఆయన ఏమన్నాడంటే, సార్ మా సార్కి ఈ హోటల్ మేనేజ్మెంట్కిను దీనికి ఏ సంబంధం లేదు, మా సారు ఒక చదువుకున్న వేరే చదివాడు, ఆయన హోటల్ మేనేజ్మెంట్ చదవాలా, ఆయన చదివింది లా కోర్సు, ఈ హోటల్ మేనేజ్మెంట్ చదవాలా, ఎందుకు దిగాడో తెలియదు, దీంట్లో ఆయన సక్సెస్ అయ్యాడు. మీ చెప్పనా, ఆయన మేనేజర్ నాతో చెప్తున్న సాక్ష్యం, ఆయన ఒకవేళ లా కోర్సుకే వెళ్ళుంటే నెలకి ఒక 2 లక్షలు సంపాదించేవాడేమో, కానీ ఇప్పుడు రోజుకి 3 లక్షల పైన సంపాదిస్తున్నాడంట. దేవుడు ఎలా మలుపు తిప్పుతాడో మనకి తెలవదు. ఒకరోజు ఒక అపార్ట్మెంట్ ఓపెనింగ్కి వెళ్ళాం. ఒక అపార్ట్మెంట్ ఓపెనింగ్కి వెళ్ళగానే ఆ ఇంటి యజమానితో ఇలాగన్నా, అంకుల్ గారు చాలా బాగుందండి మీ అపార్ట్మెంటు, బయట ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఈ స్ట్రక్చర్ చాలా డెకరేషన్ చాలా బాగుంది అనగానే, ఈ బిల్డర్ ఎవరు తెలుసా, ఈ కన్స్ట్రక్టర్ ఎవరు తెలుసా, MCA చదివినవాడు, ఆయనకి కంప్యూటర్స్ గురించి తెలుసు కానీ ఈ కన్స్ట్రక్షన్ వర్క్ బిల్డింగ్ వర్క్ ఏమీ తెలియదు. అటువంటి వ్యక్తిని దేవుడు ఇలా నిలబెట్టాడయ్యా. అదే గనక ఆయన MCAకి సంబంధించిన ఉద్యోగానికి వెళ్తే నెలకు ఒక 40,000 50,000 1,20,000 సంపాదించేవాడు, కానీ ఈ రోజున నెలకి కొన్ని లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ రోజున సర్వశక్తి గల దేవుడు చెప్పేది, మీ నాన్న అమ్మ ఆ కోర్సులోనికి నిన్ను దించొచ్చు, మీ నాన్న అమ్మ కాకపోయినా నువ్వే నీ ఇష్ట ప్రకారం వెళ్ళొచ్చు, కానీ ఈ రోజున దేవుడు వేరే ట్రాక్ ని నెక్కిచ్చాడేమో. ఒక మాట మీరు గమనించండి, నువ్వు పొరపాటున ఆ మార్గం గుండా వెళ్ళట్లా, నువ్వు ఏదో పొరపాటున ఆ ట్రాక్ గుండా వెళ్ళట్లా. ఏ దేవుడైతే ఏదెను తోటలో ఆదాముని ఏర్పాటు చేశాడు, అదే దేవుడు ఆ వ్యాపార రంగంలో నిన్ను ఏర్పాటు చేశాడు, అదే దేవుడు ఆ ఉద్యోగులను ఏర్పాటు చేశాడు, అదే దేవుడు ఆ స్థితిలో నిన్ను ఏర్పాటు చేశాడు. ప్రైజ్ ది లార్డ్.